విద్యార్థుల దగ్గరికి పోలే, జంతర్ మంతర్ దగ్గరికి. ఎక్కడికి పోయిండు ఆయన? ప్రధానమంత్రి నివాసానికి పోయిండు. అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ కూడా దాన్ని బట్టి అర్థమవుతోంది. బట్ నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్స్మెన్గా, ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా, ఒక భావోద్వేగంతో వారు మాట్లాడారు. దీంట్లో మేము రాజకీయాలు ఆశిస్తలే, విద్యార్థులకు మంచి జరిగితే చాలు. ఇప్పటికే 152 సార్లు 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలనలో పేపర్లు లీక్ అయినాయి. చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోట్లాది కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి వారికి సాలిడారిటీగా మాత్రమే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఏదో ఆశించి కదని చెప్పి వారు గొప్పగా చెప్పినందుకు. అంటే ఈ దేశం గతంలో చాలా మంది నాయకులను చూసింది. ఒక వినూత్నమైనటువంటి కొత్త తరహాలో జెన్జీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ వాళ్ళను కూడా మంచి ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక కొత్త తరం నాయకుడిని ఈ దేశం ఇవాళ చూస్తూ ఉంది. అటువంటి నాయకుని నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు హృదయపూర్వకంగా సంతోషపడదాం. కేటీఆర్ గారి నాయకత్వంలో మరింత మున్ముందుకు, అక్కడ నెత్తురు దాగే రక్త పిపాసులే పాలనలో ఉన్నారు, ఇక్కడ మన నెత్తురు ఆశించే రక్త పిపాసులే పాలనలో ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, వీళ్ళ దమనకాండకు వ్యతిరేకంగా కేటీఆర్ అన్న నాయకత్వంలో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే అన్న కూడా ఈ 2.5-3 సంవత్సరాలుగా లగచర్లలో లంబాడ బిడ్డల మీద జరిగినటువంటి దాడి నుంచి మొదలుకుంటే హైడ్రా దాడి, మూసి ప్రక్షాళన పేరిట దాడి, రైతులపైన దాడులు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ల విడుదల గురించి, తర్వాత కంచెగచ్చబౌలి భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యల మీద వారు సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. సో ఈ 50వ పుట్టినరోజు సందర్భంగా కూడా పుట్టినరోజు వేడుకలు పక్కన పెట్టి, పుట్టినరోజులు కాదు పోరాట రోజులే ఇవన్నీ అని చెప్పి వారు గొప్పగా మనందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు సాగినందుకు వారి నాయకత్వంలో మరింత ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులు, విద్యార్థులు, అందరు నాయకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న, ఆయన కూడా గతంలో ఒకప్పుడు విద్యార్థి నాయకుడే, కానీ ఇప్పటికీ ఆ విద్యార్థి నాయకుని స్ఫూర్తితోనే ఈ పిట్టల ద్వారా తుపాకి రాముడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అసెంబ్లీ వేదిక నుంచి మొదలుకొని కన్నెపల్లి వేదిక దాకా కూడా గర్జిస్తూనే ఉన్నాడు. మొన్న నేను స్వయంగా చూసిన, నేనే అన్నా ఆడ మేము పెంబర్తి దగ్గర ఫస్ట్ మమ్మల్ని ఆపితే, కన్నెపల్లికి పోగా కేటీఆర్ గారిని మమ్మల్ని ఆపితే మేము ఆడ గొడవ పడ్డాం పోలీసులతోని. నెక్స్ట్ టోల్ గేట్కి అవతల అన్న అటు దిక్కున్నాడు. అన్న ఇటు గొడవ అవుతుంది అంటే నేను అటు దిక్కున్నా, మీరు ఇటు దిక్కుకెళ్ళి రాని, నేను అటు దిక్కుకెళ్ళి వస్తా అని చెప్పి వచ్చి ఆడ ఒక విద్యార్థి నాయకుడు ఎట్లా కొట్లాడతారో మొత్తం బ్యారికేడ్లు తీసి పారేసి పాత విద్యార్థి నాయకుని ఉద్యమ రోజుల్ని గుర్తు చేసుకొని మేమంతా కన్నెపల్లికి ఉత్సాహంగా పోవడానికి కూడా ఆయన మా అందరికి కూడా ఆదర్శంగా నిలిచినాడు. అట్లా అదే కాదు, అసెంబ్లీ వేదికగా మేము చంద్రుని మనుషులమే, నీ లెక్క చంద్రబాబు సంచులు మోసే మనుషులం కాదు, చంద్రశేఖరన్ మనుషులమని రేవంత్ రెడ్డి మీద గర్జించినా కానీ, క్షేత్రస్థాయిలో కాళేశ్వరం గురించి వాస్తవాలు జనాలకు చెప్పినా కానీ, ఏ సమస్య మీదనైనా రాష్ట్రంలో మడమదిప్పకుండా, అది విద్యుత్ రంగ సమస్య అయినా, వ్యవసాయ రంగ సమస్య అయినా, ఇతరత్ర ఏ సమస్యలైనా పార్టీ అధిష్టానానికి వెన్నుదన్నుగా తెలంగాణ ప్రజలకు ధైర్యాన్ని భరోసానిచ్చే విధంగా అన్ని రకాలుగా ముందుండి పాత పీడిఎస్ విద్యార్థి నాయకుడిగా మళ్ళీ ఈ 2.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న జగదీష్ అన్న కూడా గట్టిగా చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్నగారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాను. అన్నగారు మాట్లాడిన తర్వాత అందరికీ భోజన కార్యక్రమం ఉంది, దాంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.